లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ తొలగిస్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆయన. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు. దేశ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతోందని అవి ఒక్క రోజులో తీసుకురావడం కష్టమన్నారు వెంకయ్య. ఇప్పటికే ఎల్పీజీ దాంట్లో వేల కోట్లు సేవింగ్ ఉంది. వెరిఫై చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది అసలు ఆ పేరున్నోళ్ళే లేరు, కానీ గ్యాస్ మాత్రం పోతాం సబ్సిడీ పేరు. రాబోయే రోజుల్లో కొత్తగా ఆలోచన చేస్తున్నారు. 10 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి, ఆదాయం ఉన్న వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ. ఎందుకంటే ఎంపీలకు ఎందుకు సబ్సిడీ, మంత్రులకు ఎందుకు సబ్సిడీ? మమ్మల్ని అందరినీ వారంటీగా తీసి వదిలేమన్నాడు ప్రధానమంత్రి. ఇప్పటికి 30 లక్షల మంది వదిలేశారు. కేవలం ఎంపీలే కాదు, కొంతమంది వ్యాపారస్తులు కూడా వదిలేరు. అటు కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిదానంగా 10 లక్షల ఆదాయం పైన ఉన్న వాళ్ళందరికీ సబ్సిడీ లేకుండా చేసి పేదవాళ్ళకి, ఇప్పటికీ ఆ గొట్టంతో పొయ్యిలో కట్టులు నిప్పేసుకొని ఊకుంటా కళలో నీళ్లు వస్తూ బాధపడుతున్న పేదలు ఎవరుతున్నారో వాళ్ళకి ఎల్పీజీ చేరేట్టుగా వాళ్ళకి కూడా కొత్త కనెక్షన్ ఇవ్వాలనే ప్రధానమంత్రికి ఉద్దేశం.